everyone. Welcome to Vadi Vlog. అందరూ ఎలా ఉన్నారు? సో మీరు అందరూ ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. సో ఇప్పుడైతే మేము కాస్కోకి వచ్చాము అండ్ ఇప్పుడు కాస్కోలో మేము ఏమేమి షాపింగ్ చేస్తానో చూపిస్తాను. అండ్ ఇది న్యూ కాస్కో, సో రీసెంట్ గా ఓపెన్ చేశారు. సో అక్కడికి వచ్చాము. సో కాస్కోలో మేము ఏమేమి కొంటాము అన్నది ఈ వ్లాగ్ లో చూపిస్తాను. స్టే ట్యూన్ టు వాణి వ్లాగ్. సో దిస్ ఇస్ మై క్యూటీ పై Akhil. Say hi. Akhil, say hi. Hi. And this is my cutie Isha. సో మేమైతే మా వ్లాగ్స్ అన్ని కూడా డైలీ వ్లాగ్స్ అండ్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్, షాపింగ్ వ్లాగ్స్, ఫుడ్ వ్లాగ్స్. మేము ఎక్కువ రెస్టారెంట్స్ కి వెళ్తుంటాము, బాగా ఫుడ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాము, బయట ఫుడ్. అండ్ ట్రావెల్ అయితే ఇంకా పిచ్చి పిచ్చి చేస్తాము, ట్రావెల్ వ్లాగ్స్. సో ఇట్లాంటి సో లైఫ్ స్టైల్ వ్లాగ్స్, షాపింగ్ వ్లాగ్స్, ఫుడ్ వ్లాగ్స్, రెస్టారెంట్ వ్లాగ్స్, ఇంకా ట్రావెల్ వ్లాగ్స్, ఇట్లాంటివన్నీ కూడా మా ఛానల్లో మేము పోస్ట్ చేస్తుంటాము మా యూట్యూబ్ లో. సో మా వీడియోస్ కనుక మీకు నచ్చితే సో అదనమాట, వీడియోస్ నచ్చితే లైక్ కొట్టి షేర్ చేయండి. అండ్ దట్స్ ఇట్. ఇప్పుడైతే కాస్కోకి వచ్చాము. బాక్స్ ఏంట్రా? సరే, మిల్క్, యోగర్ట్, బనానా, ఇంకా యోగర్ట్, మిల్క్. ఓకే, సో ఇవి తెచ్చుకుంటాము. సో మా ఈషాకి అయితే కాస్కో అంటే చాలా ఇష్టం, ఎందుకంటే ఈమె కరోనా టైంలో పుట్టింది కాబట్టి ఎక్కువ బయటకి అయితే ఎక్కువ తిప్పనా. అందుకని శని ఆదివారాలు వస్తే మా ప్రాణం తీస్తుంది అనమాట, ఇంట్లో ఉంచదు ఎక్కడికో చోటకి. లేకపోతే మేము కాస్కో ఆర్డర్ కూడా ఏం ఆర్డర్ ఆన్లైన్ పెట్టుకుంటాం, ఇన్స్టా కార్ట్ లో తెచ్చుకుంటాం. కరోనా నుంచి అలా అలవాటు అయిపోయింది, అట్లా తెచ్చుకునే వాళ్ళం. కరోనా అయిపోయిన తర్వాత కూడా అట్లాగే తెచ్చుకున్నాం. కానీ ఇప్పుడైతే కాస్కోకి వెళ్తున్నాం. రీజన్ ఎవరంటే మా ఈషా అనమాట. సో సండే రాగానే ఫస్ట్ అడిగేది ఏంటంటే కాస్కో అంటది. ఒక్కసారి అయితే ఏడిస్తే ఓపెన్ చేయకముందే వెళ్ళాం కాస్కో. ముందు ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసి కాస్కో ఓపెన్ చేసిన తర్వాత లోపలికి వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయన్నమాట. సో తీసుకెళ్ళిన దాకా ఏడుస్తూ ఉంటది. సో అందుకోసమని ఇంకా సండే ఈషా కోసం కాస్కోకి వస్తాం అనమాట. సో స్టే ట్యూన్ టు కాస్కోకి వస్తే ఏంటంటే పార్కింగ్ కి రమ్మకి యూ హ్యావ్ టు వెయిట్ కదా. ఏం చేస్తాం అఖిల్? అఖిల్, ఇప్పుడైతే మేము కాస్కోకి వచ్చాము. అండ్ కొత్త కాస్కో సైడ్. సో అదనమాట. సో లెట్స్ గో. సో ఈరోజు షాపింగ్ అంతా మా పిల్లలు చేత చేపిస్తాను. అండ్ వీళ్ళిద్దరైతే షాపింగ్ చేస్తుంటారు, కానీ వీళ్ళ ఏడుపులు, గోళ్ళు, కేకలు ఎక్కువ ఉంటాయి అన్నమాట షాపింగ్ చేసి బయటకు వచ్చిన దాకా. సో వీళ్ళిద్దరు ఎంత గోల్ చేస్తారో అయితే మీరు ఈ వీడియోలో చూస్తారు. సో కాస్కోలోకి రావాలంటే మెంబర్షిప్ కార్డ్ ఉంటుంది, దాన్ని స్కాన్ చేసి మనం లోపలికి వస్తాము. అండ్ ఎంట్రన్స్లో అయితే ఇక్కడ అన్ని పెద్ద టీవీస్ ఉంటాయి అన్నమాట, 85 inches అట్లాగా. అండ్ ఇదంతా వచ్చి క్రిస్మస్ కాబట్టి క్రిస్మస్కి సంబంధించిన గిఫ్ట్స్, చాక్లెట్స్, క్రిస్మస్ ట్రీ, ఇట్లా క్రిస్మస్కి సంబంధించిన స్టఫ్ అయితే ఈ సీజన్లో ఎక్కువ కనిపిస్తుంది అనమాట. ఈవెన్ కాస్కోలో, వాల్మార్ట్లో ఎక్కడికి వెళ్ళినా. దీని ప్రైస్ ఎక్కడుందో. సో ఇది వచ్చి డిజ్నీ క్రిస్మస్ థీమ్, చాలా బాగుంది. అండ్ ఇది $149. సో దీన్ని ఆన్లైన్లో ఆర్డర్ పెడదాం, ఇంటికి వచ్చేస్తుంది కదా అని చెప్పి దీన్ని ఒక పిక్ తీసుకున్నాను. కార్ట్లో పెట్టు. వెరీ గుడ్. తీసుకో, కార్ట్లో పెట్టు. ఓకే, ఈరోజు షాపింగ్
చిన్నగా ఈషాకి సిల్లరీ తీసుకో పెట్టు కార్ట్లో పెట్టి రేటు క్యారెట్ తీసుకో ఈషాకి ఎంత 34.99 రెంట్ కుక్కుడు ఇదేనా ఇంకా చిన్నవి ఉంటాయి కదా ఈషాకి ఉంటాయి ఇదే కదా అది మార్చి దీనికి వచ్చాము కోల్డ్ ప్రెస్కి వచ్చాము హాట్ అంటే వేడిగా ఎక్స్ట్రా వర్జినే కొద్దిగా తక్కువ అనమాట ఇదేమో ఇట్లా అంటావా సరిపోద్ది అది సరిపోద్ది అదేమో మల్టీ సోర్స్ ఇది సింగిల్ సోర్స్ అనుకుంటా అది కాదు అవకాడో ఆయిల్ తీసుకో ఫ్రైస్ పని అండ్ ఇదేమో ఆలివ్ ఆయిల్ ఎక్స్ట్రా ఆయిల్ సో ఇదన్నమాట నేను కాస్కోలో ఏమేమి కొన్నామంటే ఇక్కడ చూపిస్తా కొంచెం ముందుకు రా సో యాపిల్స్ క్యారెట్ సీలరీ టోఫు ఇంకా ఇంకేంటంటే మిల్క్ ఒకటి తీసుకోవాలి అవకాడో ఆయిల్ మేము ఆలివ్ ఆయిల్ యూజ్ చేస్తాం అవకాడో ఆలివ్ ఆయిల్ అండ్ మల్టీవిటమిన్స్ అదిగో ఇంకా చెప్తుంది ఫిష్ షింప్ బ్లూబెర్రీస్ బ్లాక్బెర్రీస్ అండ్ రాస్బెర్రీస్ అండ్ ఇంకా మష్రూమ్ బనానా cucumber, palak, okay, and these are these oranges. No, oranges now. These are oranges. No. Oranges, and then this. Come on, look. It's a big farm. Big farm. సో ఇది అనమాట మా కాస్కో షాపింగ్. అండ్ కాస్కోకి వస్తే పక్కనే కాస్కో అయితే గ్యాస్ స్టేషన్ ఉంటుంది కాబట్టి కంపల్సరీ ఎవ్రీ వీక్ అక్కడ గ్యాస్ ఫిల్ చేపిస్తాము అండ్ తర్వాత కాస్కో షాపింగ్ చేస్తాము. సో మా కాస్కో షాపింగ్ మొత్తం బిల్ వచ్చి $256 అయింది. హలో ఎవ్రీవన్, సో ఇప్పుడైతే మాది కాస్కో షాపింగ్ అయిపోయింది అండ్ ఇది మా కాస్కో షాపింగ్ అండ్ ఓవరాల్గా మా కాస్కో బిల్ అయితే ఇదన్నమాట. సో ఇదేంటంటే జస్ట్ మేము యుఎస్లో ఉంటా వీకెండ్ గ్రాసరీస్ ఏం కొనుక్కుంటాము ఏంటి అన్న దానికోసమే ఈ వీడియో. సో అంతకుమించి ఈ బిల్లులు చూపించి ఇంకా షో ఆఫ్ చేయడానికి అయితే కాదు, జస్ట్ జనరల్గా ఒక ఫ్యామిలీ ఏం కొనుక్తుంది కాస్కోలో అన్న దాని గురించే. సో అదనమాట. అండ్
అండ్ ఇంకా ఈ వీడియోని అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాము. అండ్ మా వీడియోస్ కనుక మీకు నచ్చితే Please like, share, subscribe for yours. Bye. బాయ్.